హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? మరి బాగున్నారా? సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఒక ల్యాప్టాప్ అయితే పర్చేజ్ చేసుకున్నాను నేను అమెజాన్లో. సో దాన్ని అయితే మనం ఈరోజు అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. సో ఇదన్నమాట, ప్యాకింగ్ అయితే సూపర్ ఉంది, నెక్స్ట్ లెవెల్ అయితే ప్యాకింగ్ చేసారు. సో మనమైతే లేట్ చేయకుండా అయితే మనమైతే అన్బాక్సింగ్ చేసేద్దాం. దాని కమ్యూనిటీ అండ్ కంట్రీ ఒరిజిన్, మంత్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్, ఎంఆర్పి, నెట్ క్వాంటిటీ. సో ఇవైతే మ్యానుఫ్యాక్చర్డ్ మళ్ళీ ఇంపోర్టెడ్ బై, ఇన్ కేస్ ఆఫ్ కంప్యూటర్ ఎనీ కాంప్లైంట్స్. సో ఇక్కడైతే ఈ స్టిక్కర్ పైన అయితే మెన్షన్ చేశారు. సో మనమైతే ఇది అన్బాక్సింగ్ చేసి, సో ఇది కూడా మనము అయితే అన్బాక్సింగ్ చేద్దాం. ఇది కూడా ప్యాకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. సో ఇక్కడ చిన్నగా ఏమి ఇచ్చిందంటే ఫిగర్, ఇది మ్యానుఫ్యాక్చర్ అండ్ దీని నేమ్. సో అదైతే ఇచ్చేసాడు. సో అయితే మీకు కూడా చెప్పేసాను నేను. అమెజాన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వాళ్ళది ప్యాకింగ్, వాళ్ళకైతే అసలు తగ్గేదే లేదు. సో ఇది కూడా మనం లేకుండా ఇది కూడా అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ఇది కూడా అన్బాక్సింగ్ చేసిన తర్వాత లోపల మాత్రం ప్యాకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేనైతే ఇంత మంచిగా ప్యాకింగ్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే లోపల చాలా ఇంత బ్రేక్ కాకుండా కూడా ప్యాకింగ్ చేశారు. అండ్ మనమైతే ఫస్ట్ దాని కేబుల్ అయితే ఓపెన్ చేద్దాం. కేబుల్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఏంటంటే మనము ఇప్పుడు కొత్తగా అప్డేట్ వచ్చింది. ఏంటంటే లాస్ట్ టైం అడాప్టర్స్ లాగా ఉంటుండే, ఇప్పుడు అలా ఏం లేదు. జస్ట్ మనకి కేబుల్, అది మనం యాస్టీస్ మన ఫోన్కి ఎలా ఛార్జింగ్ పెట్టుకుంటామో ల్యాప్టాప్ కూడా అలానే పెట్టుకోవాలి. సో దీని అడాప్టర్ వచ్చేసి కూడా 65 వాట్స్. సో ఇది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే మనం ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ ల్యాప్టాప్ కూడా ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి బెస్ట్ అప్డేట్ ఆఫ్ 2023 ఆనర్ మ్యాజిక్ బుక్ 16Xలో ఉంది. సో ఇందులో కూడా ఇంకా మనకి వచ్చేసి దాని స్క్రీన్ వచ్చేసి 16 ఇంచెస్ అండ్ ఇదైతే వచ్చేసి ఇంటెల్ ప్రాసెసర్. సో అడాప్టర్ గురించి మాట్లాడుకుంటే అయితే అది ఇంకా ఇందులో బ్యాటరీ అయితే లిథియం పాలిమర్ బ్యాటరీ అయితే యూజ్ చేశారు. సో ఇది ప్రాసెసర్ బ్రాండ్ ఇంటెల్, ప్రాసెసర్ టైప్ కోర్ i5-1240H అండ్ ప్రాసెసర్ స్పీడ్ వచ్చేసి 4.4 GHz అండ్ దీని మ్యాక్సిమం మెమొరీ సపోర్టెడ్ 16 GB అండ్ కంప్యూటర్ మెమరీ సపోర్ట్ వచ్చి DD4 SDRM అనేది ఒకటి. సో ఇంకా మీకు స్పెషల్గా చెప్పాలంటే ఇది వెయిట్ వచ్చేసి 1.75 kgs. సో మస్తు లైట్ వెయిట్ ఉంది. సో ఇంకా థిన్ హ్యాండ్ ఉంది. సో మనం ఇంకా ఇది ఫ్రంట్ వెబ్ క్యామ్ వచ్చేసి మనకి 1200 పిక్సెల్ అయితే వచ్చేసింది. సో ఇందులో మనకి బాక్సులు అయితే వచ్చేసినాయి. మనకి ఓన్లీ ఒక ల్యాప్టాప్, వారంటీ కార్డు అండ్ ఒక C టైప్ చార్జర్ కేబుల్. సో ఇంకా ఇది మేడ్ ఇన్ ఫ్రమ్ అయితే చైనా అన్నమాట. సో వారంటీ అయితే మనమైతే వారంటీ కార్డ్ అయితే చెక్ చేసినాం. సో వారంటీలో ఏమి ఇస్తారో నాకు తెలిసి, ఇన్ కేస్ మదర్ బోర్డ్ ఏదైనా ఖరాబ్ అయితే, లేకుంటే ఇన్ కేస్ ఏదైనా బ్రేక్ అయితే, సో అదే 1 year లోపు ప్రొవైడ్ చేస్తారు. దానికన్నా మించింది అయితే ఈ ల్యాప్టాప్లో వాళ్ళేం ప్రొవైడ్ చేయరు మనకి. సో మనమైతే దీన్ని జాగ్రత్త వాడుకోవాల్సిందే, అందరికీ తెలిసిన విషయం ఇది. సో నెక్స్ట్ మనం ఇంకా దీని గురించి మాట్లాడుకుంటే అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ మీరు ఇన్ కేస్ ఎవరైనా ప్రిఫర్ చేయాలా ల్యాప్టాప్ అంటే, ఇది అయితే ఫ్రెండ్లీగా మనకి 54,990కి అయితే మనకు వచ్చేసింది. సో మనం ఇంకా లేట్ చేయకుండా ఈ ల్యాప్టాప్ అయితే దాన్ని కూడా కవర్ అనేది రిమూవ్ చేసేద్దాం. సో నాకైతే ఇలా స్పెసిఫిక్గా నచ్చిన ఫీచర్స్ ఏంటంటే, ఫింగర్ ప్రింట్ యాక్సెస్ ఇచ్చేసిండు, మళ్ళీ ఫాస్టబుల్గా వర్క్ అయితే చేస్తున్నది. సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీని స్క్రీన్ రిజల్యూషన్ కూడా చాలా పెద్ద ఉంది. సో ఇవైతే నాకు బెస్ట్గా నాకు నచ్చింది. మళ్ళీ ఇంకోటి, నేను ఇందులో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, ఇందులో నుంచే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. మీకు ఇంకొక వీడియో ప్లే చేసి కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే నేను వీడియో కూడా అప్లోడ్ చేసిన ఇందులో నుంచే. సో మనమైతే నేనైతే ల్యాప్టాప్ అయితే ఆన్ కూడా చేసేసిన. ఆన్ చేసిన తర్వాత ఇవి జస్ట్ మూమెంట్ అని ఇలా అయితే ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేసింది. సో ఛార్జింగ్ కూడా ఒక 25% ఉండే ఛార్జింగ్ కూడా అయితే కనెక్ట్ చేసేసిన. సో నెక్స్ట్ ఇలా అయితే విండోస్ అయితే ఓపెన్ అయింది. సో మనమైతే ఇది మనం ఫోన్గా ఎలా ఇన్స్టాలేషన్ చేస్తామో, సో దీనికి కూడా అలానే ప్రాసెసర్ ఉంది. సో నేను కూడా దీన్ని ప్రాసెసర్ అయితే
ప్రాసెస్ అయితే కంప్లీట్ చేశాను. సో తర్వాత నెక్స్ట్ స్టెప్ అయితే చూద్దాం. సో దీని కీస్ చూసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేసారు. సో ఎక్కడ కూడా స్పేస్ వేస్ట్ చేయకుండా ఏవైతే యూజ్ అవుతాయో సో అలానైతే వాళ్ళైతే కంప్లీట్గా ప్రొవైడ్ చేసారు. సో నేనైతే దీన్ని ఇన్స్టాలేషన్ చేస్తున్నా. ఛార్జింగ్ కేబుల్ కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశారు. సో అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేను, ఇంత మంచిగా హానర్ అయితే ఇంత మంచిగా పర్ఫామ్ చేస్తుందని. సో నేను కూడా దీన్ని ఒకటేసారి అమెజాన్లో దీని ఫీచర్స్ చూసేసి డైరెక్ట్ ఆర్డర్ చేసేసుకున్నాం. సో దీని పర్ఫార్మెన్స్ కూడా బాగుందని. సో మీరు కూడా ఇన్ కేస్ ల్యాప్టాప్ గురించి సర్చ్ చేస్తున్నారో సో ఇదైతే మీరు తీసుకోవచ్చు, బాగానే ఉంది, ఫ్రెండ్లీగానే ఉంది. సో ఇది మనకి కోడింగ్ యూజ్ చేసుకోవడం లేకపోతే స్టూడెంట్స్కి పర్పస్ ఆఫీస్ పర్పస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ద బెస్ట్ ల్యాప్టాప్. సో మీకు కూడా ఈ ల్యాప్టాప్ ఎలా అనిపించిందో, దీని డిజైన్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. సో నాకైతే ఇంకా నేను చెప్పలేను ఆ వర్డ్స్. సో అలానే ఉంది. దీని లోగో కూడా బాగానే ఉన్నది. సో మనం ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం. అయితే దీని బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది, ఎందుకంటే నేను ఆల్రెడీ టెస్ట్ చేసిన. అండ్ దీని సౌండ్ క్వాలిటీ జస్ట్ కొద్దిగా లో ఉన్నది. సో నో ప్రాబ్లం. సో అది కూడా బాగానే ఉన్నది. సో ఇంకా దీని పర్ఫార్మెన్స్ వచ్చేసి నేనైతే ఒక 1 డే మొత్తం చెక్ చేసి చూసిన. అండ్ మనం ఎడిటింగ్ అని కూడా నెక్స్ట్ లెవెల్ అయితే యూజ్ చేసుకోవచ్చు, దానికి కూడా ఏం ప్రాబ్లం అయితే లేదు. సో ఎక్కడ కూడా మనకి ల్యాగ్ కానీ అండ్ గిచ్ కాకుండా ఎక్కడ కూడా ప్రాబ్లం కాకుండా మంచిగా నెక్స్ట్ లెవెల్ పర్ఫామ్ చేసింది. ఇంటర్నెట్ అయితే కూడా కనెక్ట్ చేసేసిన. నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఒక కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, అవి అయితే కంప్లీట్ చేసేస్తున్నా. కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ దీనికి ఇలా అయితే మనకు ఒక ఓపెన్ అవుతే జరుగుతుంది. సో మనకి ఇది గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. నేను ఆల్రెడీ అన్ని టెస్ట్ చేసేసిన. సో ఇదైతే బెటర్ అనిపించింది నాకు. దీనికి అమౌంట్ కూడా పడితే అనిపించింది. సో మనకైతే అన్నీ అయితే కంప్లీట్ చేసిన. గెట్టింగ్ రెడీ. సో లెట్స్ ఓపెన్. సో ఎక్కడ కూడా ల్యాగ్ కాకుండా అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫామ్ అయితే చేసింది. నాకైతే ఇది ఒక మస్తు అనిపించింది. సో అన్ని ల్యాప్టాప్ల గురించి కంపేర్ చేస్తే ఇదైతే నాకు మంచిగా అనిపించింది. ఇంటెల్ ప్రాసెసర్ కదా, మీరు కూడా ప్రిఫర్ చేస్తే ఇంటెల్ ప్రాసెసర్ ప్రిఫర్ చేయండి. ఇన్ కేస్ గేమింగ్ కోసం అయితే రైజన్ అయితే తీసుకోండి. సో ఇక్కడైతే మనకి రైట్ సైడ్లో ఫింగర్ ప్రింట్ యాక్సెస్ కూడా ఇచ్చిండు. సో ఇంకా ఇక్కడ కూడా తగ్గేదలే ల్యాప్టాప్ గురించి అయితే, అంత నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంది. సో నేనైతే 16 GB ఎందుకు తీసుకున్నా అంటే ఇన్ కేస్ మనకి ఎక్కడ కూడా ఇప్పుడు మనం తక్కువ తీసుకుంటే మనం అయితే ఎక్కడన్నా ఒక దగ్గర ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాం. సో అక్కడ మనం ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ ల్యాగ్ స్ట్రక్స్ ఎక్కడ కూడా కావద్దని సో నేనైతే 16 GBకి అయితే ప్రిఫర్ చేసిన. సో మీరు కూడా తీసుకుంటే మంచిగా గట్టిగానే తీసుకోండి. సో మనం ఇక్కడ స్క్రీన్ గురించి వచ్చేస్తే మనకి డిస్ప్లే అండ్ దీని రెజల్యూషన్ వచ్చేసి 19x20 రెజల్యూషన్ అవుతుంది. సో మనకి ఇక్కడ నంబర్ ఆఫ్ పర్సనలైజేషన్ డిస్ప్లే అయితే మనకి ఫ్యూచర్స్ అయితే ప్రొవైడ్ చేసిండు. సో యాక్సెసిబిలిటీ, ప్రైవసీ, సో ఇవన్నీ లైట్ మనం ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత చూద్దాం అవన్నీ. సో ఇదైతే నెక్స్ట్ మీకు సిస్టమ్ డిస్ప్లే అనేది ఎలా ఉందో ఒకసారి మీకైతే ఓపెన్ చేసి చూపెట్టిన. సో నెక్స్ట్ మనం ఒక వీడియో కూడా ప్లే చేద్దాం అండ్ ఇది ఎలా పర్ఫామ్ చేస్తుందో కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే మనకి గేమింగ్ టైమింగ్ అప్డేట్ అయితే ఉన్నది, అప్డేట్ కూడా వేసేసుకుందాం. లెట్స్ మనకు అది తర్వాత వేసుకుందాం. సో మనమైతే ఇప్పుడు నెక్స్ట్ యూట్యూబ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో యూట్యూబ్ అయితే నేనైతే సర్చ్ చేసేసిన, యూట్యూబ్ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ దాన్ని ఒకసారి ఇట్లా స్క్రోల్ చేస్తే కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తున్నది. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా ఈ ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటున్నారా, సో ఈ ల్యాప్టాప్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంకా మరెన్నో అన్బాక్సింగ్ కూడా అండ్ రివ్యూస్ కూడా చేస్తాను. సో మీరు సపోర్టింగ్ ఉంటే నేను ఇంకా చాలా చేయడానికి ఉంటుంది. సో థ్యాంక్ యూ. జై హింద్.